నా పేరు డాక్టర్ బిహెచ్ సుమిత్రానందన్. జయాంధ్ర జై భారత్ సమాచార సంఘం ఫౌండర్, నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను గత 5 సంవత్సరాలుగా జయాంధ్ర సమాచార సంఘం తరఫున ఆర్టీఐ 2005 చట్టం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, తెలంగాణలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వినతిపత్రం తీసుకుని అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాము. అదేవిధంగా మహిళల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. అయితే మాకు ఈ రోజుని ఈ మీడియా సమావేశానికి పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తమరామ సత్యనారాయణ గారు జరిగిన విషయాన్ని మాకు వివరించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు ప్రొఫెసర్ వెంకటప్పయ్య గారు పాల్గొన్నారు, సాయిపురం గ్రామం నుంచి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు మన కె వెంకట వేణు గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు హైకోర్టు అడ్వకేట్, ఎన్విరాన్మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ గుణలక్ష్మి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మహిళా యువ మోర్చా కార్యనిర్వాహక సభ్యురాలు వెంకటలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో భరద్వాజ్ గారు బీజేపీ తరఫున వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా విషయం ఏంటంటే, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 8 ఎకరాల 70 సెంట్లో భూమి కబ్జా అవ్వడం జరిగింది. దీన్ని ఖండిస్తూ మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం సాయిపురం గ్రామంలో కబ్జా జరిగింది. దీని అందరూ కూడా నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, జయాంధ్ర సమాచార సంఘం, అదే రకంగా హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా ఈ మీడియా సమావేశంలో మేము చెప్పకూడదు, కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైతే న్యాయం చేయమని మన అధికారుల దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళు ఉండగా బాధితుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా సిగ్గుచేటిది. మొన్న విజయనగరం జిల్లాలో కూడా స్థలం కబ్జాకి జరిగిందని చెప్పి ఒక రౌడీ షీటర్ మీద వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే ఎంఆర్ఓ గారు ఉండగా ఆ వ్యక్తి మీద దాడి జరిగిందంటే ఇందులో మనకి ఏమర్థమవుతుందని మాకు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిందని అన్న విషయం కూడా అర్థమవుతోంది. అంత ఘోరమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాలు జరుగుతాయి. ఈ సుమారు 10 మంది వరకు కూడా మన విజయవాడ డీజీపీ గారిని కలవడానికి నా వద్దకు వచ్చారు వాళ్ళు. ఆ విషయం కూడా మేము త్వరలో సత్యనారాయణ గారి దృష్టి తీసుకెళ్తాము. ఆంధ్రప్రదేశ్ మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారి దగ్గరికి, మన సత్యనారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మేము. కాబట్టి ఈ రోజు జరిగిన ఈ సంఘటనను మేమందరం కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్లు, అదేవిధంగా జయాంధ్ర సమాచార సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వ అధికారులు ఉండగా ఈ బాధితుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఇది చాలా సిగ్గుచేటకరమైన విషయం, నిజంగా తలదించుకోవాల్సిన విషయం. దీని ఈ రోజుని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, సీఎం గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం గారిది కూడా అపాయింట్మెంట్ కూడా లాస్ట్ 20 minutes తీసుకున్నాము. ఈ విషయాన్ని త్వరలో మేము మన సీఎం గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలకు రక్షణ లేదు, ప్రజలను రక్షించవలసిన అధికారులు కూడా ఇందులో వాళ్ళు ఉండగా కూడా దాడులు జరుగుతున్నాయంటే మనం ఏమర్థం చేసుకోవాలో మనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మేమందరూ కూడా ఈ రోజుని ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన దేశం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మీద కూడా మేము ఈ ఆర్టీఐ 2005 చట్టం ద్వారా పోరాడాలని కూడా నేను పత్రికల ద్వారా నేను తెలియజేశాను అందరికీ కూడా. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మీద ఆర్టీఐ 2005 చట్టం ద్వారా పోరాడాలని చెప్పి మేము 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తాం. ఇదే కృష్ణా జిల్లా మన వచ్చిన మీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, కృష్ణా జిల్లా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం అనే ఒక గ్రామంలో
లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సుమారు 400 సంవత్సరాలు పైనే 450 సంవత్సరాల పూర్వం అక్కడ పెద్దలకి కల్లో కనిపించి ఆ కోనేరులో నేను నిలవై ఉన్నాను, నా విగ్రహం ఉన్నది అక్కడ, దాన్ని తీసి ప్రతిష్ఠించండి అని చెప్పేసి ఆ గ్రామస్తులు 2-3 కనిపించి చెప్పడం వల్ల సుమారు 450 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఉన్నటువంటి కోనేరులో ఉన్న ఆ విగ్రహాన్ని తీసి అక్కడ ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమాలు చేసి ఆ గ్రామ పెద్దలందరూ కలిపి గుళ్ళు కట్టడం జరిగింది. అయ్యా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచి 450 సంవత్సరాలుగా అనేక పూజా కార్యక్రమాలు అందుకుంటున్నటువంటి ప్రసిద్ధ క్షేత్రం. అలాగే మైసూరుకి సంబంధించినటువంటి గణపతి సత్యనారాయణ స్వామి గారు కూడా వచ్చి ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ధర్మిల. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి 8 ఎకరాల 70 సెంట్ల భూమి, కోనేరుకి సంబంధించిన భూమి ఆ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ఈ మధ్య కాలంలో కబ్జా చేయడం వల్ల దాని గురించి అనేక మార్లు ప్రజాప్రతినిధుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఈ పెద్దలందరూ కూడా వెళ్ళి వారు విన్నవించుకోవడం జరిగింది. అలాగే శివాలయానికి సంబంధించినటువంటి 290 గజాల భూమిని కూడా ఈ మధ్య కాలంలో షెడ్లు వేసుకుని దారుణంగా కబ్జా చేసి అక్కడికి వెళ్తున్నటువంటి ప్రజల్ని, అర్చకుల్ని కూడా దుర్భాషలు ఆడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాల గురించి ప్రొఫెసర్, అడ్వైజర్ కమిటీ, క్వాలిటీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ టెక్నాలజీ ప్రొఫెసర్ వారు ఆ గ్రామస్తులు 86 సంవత్సరాలకు సంబంధించినటువంటి వారు ఆ విషయాలు కూడా క్లుప్తంగా మీతో పంచుకుంటారు. అలాగే ఈవేళ రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, హ్యూమన్ రైట్స్ కానీ, అట్లాగే మన ఏపీ జేయూ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, అలాగే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి వారు, జనసేన పార్టీ వారు, ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా వచ్చి ఈ విషయం పట్ల ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన సుమిత్రానందన్ గారు, జయేంద్ర, జయభారత్ ఇంతమంది పెద్దల సమక్షంలో, మీడియా ప్రతినిధుల సమక్షంలో వీరి యొక్క బాధను మీరు ప్రపంచానికి తెలియజేస్తే సోషల్ మీడియా ద్వారా ఆ గ్రామానికి న్యాయం జరుగుతుంది. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఇవ్వాల్సిన సహకారం ఇవ్వాల్సిందిగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సమనీయంగా తెలియజేసుకుంటూ వారి స్టేట్మెంట్ తీసుకోవాల్సింది. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే సాయపురం గ్రామస్తులకు, అలాగే వివిధ ప్రదేశాల నుంచి, రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చినటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రతినిధులకు అందరికీ, అలాగే ఈ దేవాలయం యొక్క ప్రధాన కార్యదర్శి వారు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా స్వాగత సుమాంజలి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చాలామంది భూ కబ్జాదారులందరూ కూడాను ఎక్కువ శాతం రాష్ట్రంలో దేవాలయాల భూములు, అంటే ఎండోమెంట్లో ఉంటేనే దేవాలయాల భూములు అనేటువంటి కోణంలో వాళ్ళు చూస్తున్నారే తప్పితే, ఎండోమెంట్లో ఉన్నా లేకపోయినా ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దేవాలయమే. అలాగే ఏంటంటే అవన్నీ కూడా చాలామంది భక్తులు వారి యొక్క స్వాధ్యతాన్ని దైవం కోసం అంకితం చేసినటువంటి భూములు అవి. అటు తర్వాత ఎన్నో కమిటీలు వచ్చి అవన్నీ కూడాను దాన్ని అభివృద్ధి పదంలో నడిపిన తర్వాత కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం ఇలాంటి భూ కబ్జాలు చేయడం అనే దాన్ని మాత్రం మేము తీవ్రంగానే ఖండిస్తున్నాను. ముఖ్యంగా నేను భూ కబ్జాదారులందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, ఏదైతే హిందూ దేవాలయాల యొక్క, హిందువుల యొక్క మనోభావాలతో నడిచేటువంటి దేవాలయాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ మతం ఏదైనా దైవత్వం ఒకటే. ఈ అంశాన్ని మాత్రం అన్ని మతాల వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎవరైతే ఈ భూ కబ్జాకి పాల్గొన్నారో వాళ్ళు తక్షణమే
ఏంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఒక సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి ఆక్రమించడం అనేది మరింత దౌర్భాగ్యమైన అంశం. సో తక్షణమే ఆ యొక్క నేను చేసే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తను హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత తనకు ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సాయినాపురం ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అలాగే ఆ చుట్టుపక్కల కోనేరు కూడా ప్రభుత్వం తప్పుడు పత్రాలు ఇచ్చిందంటున్నారు. దాని మీద ఒకసారి మరి అందరూ కూడా ఒకసారి ఆర్టీఐలో ఒకలే కాకుండా ఒక 20 మంది 30 మంది ఆర్టీ యాక్ట్ ఎప్పుడైతే పెడతారో, ఎందుకంటే జిల్లా కలెక్టర్ వారు అందరూ కూడా ఎందుకు ఇన్ని ఆర్టీ యాక్ట్లు వచ్చినాయనే ఆలోచనలో ముందుకు వెళుతూ కంపల్సరీగా దాని మీద చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారు ముందుకు వస్తారనేది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఒక వ్యక్తి పెడితే అది ఒకటి అవుతుంది. అదే ఒక 100 మంది 60 మంది 70 మంది 100 మంది పైన పెడితే ఆర్టీ యాక్ట్ పెట్టారు. ఎందుకు ఈ ఆర్టీ యాక్ట్లు వస్తున్నాయి ఈ అంశం మీద అనేది అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచనలో పడుతుంది. ఇది ప్రజల కోసం కేటాయించింది, ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం అని చెప్పేసి డెఫినెట్ గా తిరిగి మళ్ళీ ప్రభుత్వం ఏదైతే పంచాయతీకి రాసిందో పంచాయతీది కాదు ఇది దేవస్థానం అని చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళు జీవో పాస్ చేసే అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి భక్తులందరినీ కోరుతూ ఆ దిశగా ముందడుగేయాలని చెప్పేసి సాయిపురం ఒక గ్రామస్తులను కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సో నా పేరు కాకుమాను వెంకట వేణు, నేను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడను. సో మా యూనియన్ని కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మాకు మా యొక్క రాష్ట్రంలో ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏ మూలన్నా సరే మేము కూడా ప్రజలకి నష్టం జరుగుతున్న సందర్భాల్లో ఏవైనా సరే మా ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల యూనియన్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిమాహితమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం స్వయంభూ వారు చెప్పినట్టు 450 సంవత్సరాల క్రితం కోనేరు నుంచి వెలికి తీసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పక్కనే బ్రహ్మసూత్ర రామేశ్వర స్వామి దేవాలయం కట్టి సాయిపురం గ్రామాన్ని నిర్మించారు. 1585 నుంచి గ్రామం దేవాలయాలు ప్రారంభమైనాయి. ఆ దేవాలయం 2006లో బాగా వర్షాలు కురిసి పక్కకు ఒరిగిపోవటంతో దాన్ని పునర్మించడానికి అక్కడ మనుషులు వనరులు లేక మేము వెనకాలం. అప్పుడు పార్వతీదేవి స్వప్నంలో శక్తినిస్తాన్ని మార్గదర్శకత్వం వహిస్తాన్ని సూచించి భక్తుల్ని కార్యోన్ముఖులను చేసింది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి అష్టాక్షర జీయర్ స్వామి వారికి సమావేశాన్ని మర్చిపోయి సాయిపురంలో సమావేశం ఏర్పాటు చేసి ఆ విషయం మర్చిపోయి హైదరాబాద్ వెళ్తే సాయిపురం వెళ్ళమని ఆదేశం వచ్చింది. 2009 ఏప్రిల్లో విష్ణాలయానికి శంకుస్థాపన జరిగి ఇంజనీరింగ్ డ్రాయింగ్లు ఇవి రావటం ఆలస్యం అవటంతో పని మొదలట్లా. జూన్ వచ్చేసింది, మేము కంగారు పడుతున్నాం, వర్షాకాలం వచ్చేసింది, ఇదవుతుందని. అప్పుడు పార్వతీదేవి స్వప్నంలో ముహూర్తం నేను పెట్టాన్ని అనగా పని జరుగుతుంది అంటే చూస్తావు కదా అంటుంది. ఇది జరిగిన వారం రోజుల్లో వాళ్ళు ప్లాన్లు డ్రాయింగ్లు ఇవ్వటం, ఓ సంవత్సరంలో దేవాలయం పని పూర్తవటం జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామి వారు బాలస్వామి వారు కుంభాభిషేకం చేస్తూ 1 జూలై 2013